Hello friends, welcome to ESET portal by Sanjay Academy. So Sanjay Academy వాళ్ళు they are offering coaching for ESET FDH both Telangana and Andhra Pradesh. Okay, మీరు straight away you can download the app from Google Play Store. కింద లింక్ ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో సంజయ్ అకాడమీ అని కొట్టినా వస్తుంది, లేదా ఈ లింక్ యూస్ చేసినా మీరు డైరెక్ట్గా యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దే ఆర్ ఆఫరింగ్ బ్యూటిఫుల్ కోర్సెస్ లైక్ ఈసెట్ లాంగ్ టర్మ్, ఈసెట్ షార్ట్ టర్మ్, డిప్లొమా సెమిస్టర్ క్లాసెస్, ఎస్ఎస్సి జేఈ కాంపిటేటివ్ క్లాసెస్, అలాగే గేట్ క్లాసెస్ కూడా, కంప్లీట్ గేట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది త్రూ ఆన్లైన్ మోడ్. Okay, make use of it. Next, today our video is on 5th semester diploma mechanical classes. 5th semester lo M502 industrial engineering and estimating and costing ఈ సబ్జెక్ట్ లో యూనిట్ 6 ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ మెటీరియల్ మీద మనం కొన్ని న్యూమరికల్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద క్వశ్చన్ గివెన్ ఈస్ a welded guide is shown in figure below. Calculates its weight if its density is 8 gram per cc. సో ఒక వెల్డెడ్ గైడ్ ఇలా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇచ్చిన ఫిగర్ ఒక వెయిట్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, దెన్ వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? మన ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టడీ ద డ్రాయింగ్. స్టెప్ 1 ఏంటండి? స్టడీ ఆఫ్ ది డ్రాయింగ్. ఫస్ట్ డీటెయిల్గా స్టడీ చేయండి. అంటే కంప్లీట్ డైమెన్షన్స్ ఇచ్చారా లేదా, అంటే మనం ఈ పర్టికులర్ కాంపోనెంట్ యొక్క వెయిట్ క్యాలిక్యులేట్ చేయడానికి, వాటి జామెట్రికల్ షేప్స్ మనకి కరెక్ట్గా ఉండాలి. సో ఈ జామెట్రికల్ షేప్స్ మనం ఏ జామెట్రికల్ షేప్స్ అయితే స్ప్లిట్ చేస్తామో వాటికి వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ జామెట్రికల్ షేప్స్ యొక్క డైమెన్షన్స్ ప్రాపర్గా ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా డైమెన్షన్ ప్రాపర్గా లేకపోతే లేదా ఇవ్వకపోయినా మనం వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయలేము. అలాంటి పరిస్థితుల్లో మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అందుకనే ముందే ప్రాపర్గా మీరు డ్రాయింగ్ స్టడీ చేయాలి. అది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి స్ప్లిట్ అప్ ఇంటూ సింపుల్ జామెట్రిక్ షేప్స్ అన్నమాట. So split up into simple geometric shapes. So split your figure into a simple geometric shapes. So ఇక్కడ ఇచ్చిన ఫిగర్ నుంచి మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే సింపుల్ జామెట్రిక్ షేప్స్ కింద ఎలా మనం డినోట్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఈ హ్యాచ్ చేసిన పార్ట్ కాకుండా మామూలుగా ఈ కంప్లీట్ ఇక్కడ ఈ రైట్ సైడ్ చూడండి, సైడ్ వ్యూ, ఈ మొత్తం ఏరియాని నేను వాల్యూమ్ ఏ అనుకుంటాను. ఇక్కడ వరకు చూడండి, ఇది ఇక్కడ వరకే. ఓకే, ఇక్కడ వరకే. ఓకే, ఈ మొత్తం వాల్యూమ్ని నేను వాల్యూమ్ ఏ అనుకుంటాను. సో ఇలాంటి ఐడెంటికల్ పార్ట్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి, సో ఇది కూడా వాల్యూమ్ ఏ, కాకపోతే ఇది వాల్యూమ్ ఏ, దీని వాల్యూమ్ ఏ అని అనుకుంటాను. ఓకే, ఈ రెండు కలిపితేనే వాల్యూమ్ ఏ. సో అయితే ఇక్కడ ఇది ఎలా ఉందో ఇది ఐడెంటికల్గా ఉంది కాబట్టి దీని వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసి నేను ఇంటూ 2 చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ దాన్ని మనం ఇండికేట్ చేసేసాం. అలాగే ఇప్పుడు ఓకే, ఈ పార్ట్ని వాల్యూమ్ బి అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ వాల్యూమ్ బి. అర్థమైందా? ఈ హోల్ ఏరియాని ఏదైతే హ్యాచ్ చేసాం రెడ్ కలర్లో, దాన్ని వాల్యూమ్ ఏ అనుకుందాం. ఇప్పుడు బ్లూ కలర్లో హ్యాచ్ చేసిన దాన్ని వాల్యూమ్ బి అనుకుందాం. ఓకే, ద రిమైనింగ్ ఏంటి? ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, ఓకే, ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని వాల్యూమ్ సి అనుకుందాం. ఇది వాల్యూమ్ సి అవుతుంది. ఓకే, ఇది కూడా
2 ఐడెంటికల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక పార్ట్ ఉంది మనం మర్చిపోతున్నాం, అది ఏంటంటే ఇది అనమాట. ఇది వాల్యూమ్ డి అనుకోవాలి. ఓకే, దీని వాల్యూమ్ డి అంటారు. ఏమంటారు దీన్ని? ఫిల్లెట్ అనాలి. చూడండి అది చూడటానికి ఎలా ఉంది. ఇదేనా? రఫ్ ఫిగర్ గీస్తున్నాను నేను. ఓకే, ఇదే కదా. ఇక్కడ చూడండి, చూడటానికి అది ఎలా ఉంది. సారీ, ఈ విధంగా కదా ఉంది. సో దాన్ని మనం డివైడ్ చేస్తే చూడండి, 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇదిగోండి ఈ ఏరియా ఎలా కనిపిస్తుంది? ఫిల్లెట్లా కనిపించట్లేదా? సో ఇది కూడా ఫిల్లెటే కదా, ఇదిగోండి ఇది కూడా ఫిల్లెటే. ఓకే, అర్థమైందా? అంటే ఇదొక ఫిల్లెట్, ఇది ఫిల్లెట్ 1 అండ్ ఇదొక ఫిల్లెట్. ఓకే, దీని మిర్రర్ ఇమేజే ఇది. సో దీని ఒక ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, దీని ఒక ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. దాని రేడియస్ కూడా ఇచ్చాడు 3.25. అంటే ఇప్పుడు ఇదేంటి? ఇది ఫిల్లెట్ 1, ఇది ఫిల్లెట్ 2, ఇది ఫిల్లెట్ 3, ఇది ఫిల్లెట్ 4. అంటే ఇక్కడ ఎన్ని ఫిల్లెట్స్ ఉన్నాయి? ఈ వెబ్కి మాత్రం 4 ఫిల్లెట్స్ ఉన్నాయి. మరి దీనికి ఎన్ని ఫిల్లెట్స్ ఉంటాయి? దీనికి కూడా 4 ఫిల్లెట్స్ ఉంటాయి. టోటల్ ఎన్ని ఫిల్లెట్స్ ఉన్నట్టు? టోటల్ 8 ఫిల్లెట్స్ ఉన్నట్టు. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా ఇప్పుడు? సరే, సో let the components be broken into four parts. 4 parts కింద మనం బ్రేక్ చేద్దాం. ఇది పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. పార్ట్ ఏ మీకు అర్థమైంది కదా, ఇదంతా పార్ట్ ఏ. సో దిస్ ఏరియా, ఈ టోటల్ ఏరియా రెడ్ కలర్తో హ్యాచ్ చేసిందంతా పార్ట్ ఏ. సో ఇలాంటిది ఐడెంటికల్ పార్ట్ ఉంది కాబట్టి దాన్ని ఇంటూ 2 చేస్తాం. నెక్స్ట్ ఈ బ్లూ కలర్తో, ఈ కిందన బ్లూ కలర్తో యాడ్ చేసిన ఏరియా అంటే చూడండి ఇది ఈ ఏరియా అనమాట. ఇక్కడికి వస్తుంది దీని ఏరియా. ఇది పార్ట్ బి అవుతుంది. ఓకేనా, ఇది పార్ట్ బి అవుతుంది. ఓకే, దిస్ ఇస్ పార్ట్ బి. ఓకే, దిస్ ఇస్ పార్ట్ బి. సో పార్ట్ ఏ వచ్చేసి చూడండి ఈ ఫిగర్లో అయితే పార్ట్ ఏ ఎలా ఉంటుందంటే, ఈ ఫిగర్లో నేను పార్ట్ ఏ హ్యాచ్ చేస్తాను చూడండి. ఈ ఫిగర్లో సో దిస్ ఇస్ పార్ట్ ఏ. ఈ టోటల్ ఏరియా మనకి పార్ట్ ఏ అవుతుంది. జాగ్రత్తగా చూడండి, టోటల్ ఏరియా డయాగ్రామ్ అర్థం చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది, పూర్తి ఐడియా వస్తుంది. ఇది పార్ట్ ఏ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఏ. ఓకే, ఈ మొత్తం పార్ట్ ఏ అయింది. ఓకే, ఈ మొత్తం ఏరియా పార్ట్ ఏ అయింది. ఈ హ్యాచర్ లైన్ కిందన ఉన్నది అంటే ఈ ఏరియా మాత్రం ఇదిగోండి, ఈ ఏరియా మాత్రం పార్ట్ బి అయింది. ఓకే, పార్ట్ సి మీకు ఐడియా వచ్చింది కదా, ఇది పార్ట్ సి. పార్ట్ డి ఏంటంటే ఈ ఫిల్లెట్స్ అనమాట. పార్ట్ డి ఇదిగోండి, ఇది ఈ ఫిల్లెట్. ఓకే, ఈ ఫిల్లెట్ 1, ఫిల్లెట్ 2, ఫిల్లెట్ 3, ఫిల్లెట్ 4. అర్థమైంది కదా. సో డ్రాయింగ్ స్టడీ చేసాం. Second, we have split up into simple geometrical shapes. Okay, next step ఏంటంటే, after splitting up into simple geometrical shapes, we will calculate the volume of each splitted component. Each and every part of volume calculate చేసి చివరిలో మనం టోటల్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, సో ఫస్ట్ క్యాలిక్యులేట్ వాల్యూమ్ ఆఫ్ ఏ. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దిస్ వాల్యూమ్ ఆఫ్ ఏ. సో ఏ ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ మనకి ఏ ఎలా ఉంది, ఇక్కడ మనకి ఏ ఎలా ఉందండి? ఏ లుక్స్ లైక్ ఏ
ఈ టోటల్ ఏరియా మనకి ఏ కింద వస్తుంది. ఏ లుక్స్ లైక్ ట్రెపీజియం, అంతే కదా. సో ఏ లుక్స్ లైక్ ట్రెపీజియం, అంతే కదా. సో ఏ ఈజ్ లుకింగ్ లైక్ ట్రెపీజియం. సో ట్రెపీజియం ఏరియా మనకు తెలుసు కదా. సో వాల్యూమ్ రావాలంటే ఏరియా ఇంటూ సో థర్డ్ డైమెన్షన్. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రెపీజియం అంతా a ప్లస్ బి బై 2 ఇంటూ హెచ్, అది ఏరియా. ఈ టోటల్ ఇది ఏరియా. ఆ ఏరియా ఇంటూ అదర్ డైమెన్షన్, ద థర్డ్ డైమెన్షన్ గివ్స్ ఏరియా ఇంటూ ద థర్డ్ డైమెన్షన్ గివ్స్ వాల్యూమ్. సో ఇక్కడ ఇది మన ఏరియా ఆఫ్ ట్రెపీజియం అండ్ ఇంటూ ఎల్ గివ్స్ మనకి వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ ఈ ఫిగర్లో మనకి ఏ ఏంటి, ఓకే, బి ఏంటి, సి ఏంటి అని చూడాలి. సో ద ఏరియా అంటే ఇది ఏ అంటే ఏ 20 ఈజ్ యువర్ ఏ అండ్ 10 ఈజ్ యువర్ బి. అండ్ హెచ్ ఎంత అంటే ఇది హెచ్, దిస్ ఈజ్ యువర్ హెచ్ డిస్టెన్స్. క్లియర్, దిస్ ఈజ్ యువర్ హెచ్ డిస్టెన్స్. యువర్ హెచ్ ఈజ్ 10. మరి లెంత్, దిస్ ఈజ్ యువర్ లెంత్. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెంత్ 3.5. దిస్ ఈజ్ యువర్ లెంత్. సో ఓకే, దీని నుంచి మనం ఈజీ క్యాల్కులేట్ చేసేయచ్చు కదా. సో వాట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ఏ? వాల్యూమ్ ఆఫ్ ఏ అంతా, ఏ అంతా 20 ప్లస్ బి 10 by 2 into what is the height? 10. What is the length? 3.5. After calculation, the volume of A we get is 525 centimeter cube. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఆల్రెడీ వాళ్ళు అన్నారు, క్వశ్చన్లో ఇచ్చేసారు, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ సిఎం. సో సెంటీమీటర్ స్క్వేర్, ఏరియా సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఏ ఈస్ సెంటీమీటర్ 525 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ చూడండి, నేను వాల్యూమ్ ఆఫ్ బి క్యాల్కులేట్ చేస్తాను. సో వాల్యూమ్ ఆఫ్ బి. సో వాల్యూమ్ ఆఫ్ బి చూడటానికి ఎలా ఉంది? సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ బి, ఇక్కడ కూడా వాల్యూమ్ ఆఫ్ బి. సో here also the volume of B looks like trapezium. ఎందుకు అంటే చూడండి, సో వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ B? చూడండి, ఇది కదా, ఈ ఏరియా కదా, చూసారా, ఈ ఏరియా మనకి వాల్యూమ్ ఆఫ్ B వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఈ ఏరియా అనమాట. ఓకే, ఈ ఏరియా మనకి వాల్యూమ్ ఆఫ్ బీ కింద తీసుకున్నాం. సో ఈ సైడ్ వ్యూ, ఈ వ్యూలో మనకి ఎగ్జాక్ట్ ట్రెపీజియంలా కనిపిస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ బీ ఈజ్ ఆల్సో ఏంటదండి, అది వాల్యూమ్ ఆఫ్ బీ కెన్ బీ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ట్రెపీజియం. దాని ఫార్ములా మీకు ఎలాగా తెలుసు, ఏ ప్లస్ బీ బై 2 ఇంటూ హెచ్ ఇంటూ ఎల్. ఇక్కడ ఏ అంత, సో దిస్ 12 ఈజ్ యువర్ ఏ, దిస్ 10 ఈజ్ యువర్ బి. హెచ్ ఎంత అవుతుందో చూడండి, హెచ్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ఇదిగోండి ఇది ఈ హెచ్ పక్కన డయాగ్రామ్లో ఇచ్చాడు. యువర్ హెచ్ ఈస్ 3 అనమాట. అండ్ ద లెంత్ ఈస్ ఇది, దిస్ ఈజ్ యువర్ లెంత్. ఇక్కడ లెంత్ ఎంత, ఇక్కడ లెంత్ 3.5. సో ఫ్రమ్ హియర్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఏ ఎంత 12, ఏ 12 ప్లస్ బి ఎంత 10 by 2 ఇంటూ హైట్ ఎంత, హైట్ 3 ఇంటూ లెంత్ ఎంత 3.5. After calculation, the volume of B will be, the total volume of B will be 115.5 centimeter cube. Okay, this is volume of A and volume of B. Clear. Next, volume of C. ఇక్కడ చేస్తున్నాను చూడండి, వాల్యూమ్ ఆఫ్. సో వాల్యూమ్ ఆఫ్ సి చూడటానికి మనకి ఎలా ఉంది, ఇట్ ఈస్ ఏ హాలో సిలిండర్. ఇట్ లుక్స్ లైక్ హాలో సిలిండర్. ఓకే, హాలో సిలిండర్ ఒక వాల్యూమ్ ఎంత మనకు తెలుసు కదా, π/4
capital D square minus small d square into L. సో ఇక్కడ క్యాపిటల్ D అంతా, ఇక్కడ క్యాపిటల్ D వచ్చేసి దిస్ ఈజ్ క్యాపిటల్ D, ఇక్కడ స్మాల్ d అంతా 2.5, అండ్ ఇక్కడ లెంత్ వచ్చేసి దిస్ ఈజ్ యువర్ లెంత్. ఓకే, సో ఫ్రమ్ దిస్ వీ కెన్ క్యాల్కులేట్ వాల్యూమ్ ఆఫ్ C, pi/4 ఇంటూ క్యాపిటల్ D ఎంత అండి, 6.5 whole square minus small d 2.5 whole square into what is the length, 1. After calculation of the volume, we get the volume of C will be 28.27 centimeter cube. This is the volume of C. Okay, this is volume of C. So volume of A, volume of B and volume of C మనకు వచ్చినాయి. ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి ఫైనల్గా, వాల్యూమ్ ఆఫ్ D. వాల్యూమ్ ఆఫ్ D అంటే ఏంటి మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వాల్యూమ్ ఆఫ్ D విల్ బి, ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ D విల్ బి దిస్ ఫిల్లెట్ అనమాట. ఈ ఫిల్లెట్ని క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ D. ఓకే, ఈ వాల్యూమ్ ఆఫ్ D ఒక్కటి దానికి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఎన్ని ఫిల్లెట్స్ ఉన్నాయి, 1, ఇది 2, ఇది 3, ఇది 4 ఫిల్లెట్స్ ఉన్నాయి. సో ఒక ఫిల్లెట్ అది ఒక వెబ్కి 4 ఫిల్లెట్స్. మీకు మళ్ళీ ఎంత స్టార్టింగ్లో చెప్పాను, ఒక వెబ్కి 4 ఫిల్లెట్స్, ఈ వెబ్కి 4 ఫిల్లెట్స్, టోటల్ 8 ఫిల్లెట్స్ ఉన్నాయి. సో ఒక దాని వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓకే ఒకదాని వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మిగతావి కూడా వచ్చేస్తాయి. సో వాల్యూమ్ ఆఫ్ D. So this is your volume of D. Okay, this is your volume of D. Volume of D is nothing but volume of fillet అన్నమాట. So what is the volume of fillet? మనం ఆల్రెడీ నేర్చుకున్నదే 0.215 r square, అంతే కదా. దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ఫిల్లెట్, ఏరియా ఇంటూ లెంతే కదా. ఓకే, ఇక్కడ మీకు బ్రీఫ్ ఇస్తాను. ద ఏరియా ఆఫ్ ఫిల్లెట్ ఈజ్ గివెన్ బై, ఇది ఏరియా అండి, ఇది ఏరియా ఆఫ్ ఫిల్లెట్ అనమాట. దిస్ ఈజ్ యువర్ ఏరియా ఆఫ్ ఫిల్లెట్. ఏరియా ఇంటూ లెంత్ గివ్స్ వాల్యూమ్. ఓకే, ద ఏరియా ఆఫ్ ఫిల్లెట్ ఈజ్ గివెన్ బై, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ద ఏరియా ఆఫ్ ఫిల్లెట్ ఈజ్ గివెన్ బై, ఇలా ఒక ఫిల్లెట్ ఇస్తే, ఓకే, ఆఫ్ రేడియస్ r 3.25, the area of fillet is given by 0.215 r square అనమాట. ఇక్కడ అలాగో మనకు r తెలుసు కాబట్టి, సో 0.215 r అంతా 3.215 whole square. From this we can calculate the area. అంతా 215 whole square into 0.215, 2.27 ఎంత వస్తుంది, ద ఏరియా ఆఫ్ ఫిల్లెట్ ఈస్ 2.27 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ద ఏరియా ఆఫ్ ఫిల్లెట్, ఏరియా ఫిల్లెట్ వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఏరియా ఇంటూ లెంత్ కదా, ఏరియా అంతా 2.27. దెన్ వాట్ ఈస్ ద లెంత్, ఆ ఫిల్లెట్ ఒక లెంత్ ఎంత, ఇదిగోండి, దిస్ ఈస్ ద లెంత్, ఇది లెంత్ కింద తీసుకోవాలి. సో దిస్ ఈస్, ఎందుకంటే ఈ డైమెన్షన్లో ఏరియా అనుకుంటే మరి ఈ డైరెక్షన్లో లెంతే కదా. సో లెంత్ 1. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ ఫిల్లెట్ ఈస్, వాల్యూమ్ ఆఫ్ ఫిల్లెట్ VD, వాల్యూమ్ ఆఫ్ ఫిల్లెట్ ఈస్ 2.27 సెంటీమీటర్ క్యూబ్ ఓన్లీ. కానీ ఇక్కడ ఎన్ని ఫిల్లెట్స్ ఉన్నాయి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అండ్ ఇది 4 ఒక వెబ్కి. ఓకే, ఈ వెబ్కి 4, ఈ వెబ్కి 4. ఓకే, టోటల్ ఫిల్లెట్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. VD ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫిల్లెట్స్ ఇంటూ ఫిల్లెట్ వాల్యూమ్. నెంబర్ ఆఫ్ ఫిల్లెట్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఫిల్లెట్స్ ఇంటూ ఫిల్లెట్ వాల్యూమ్ ఎంత, 2.27. 18.16. Then what is the total volume of D? 18.16
16 సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ వాల్యూమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం కాబట్టి ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే టోటల్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, టోటల్ వాల్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ టోటల్ వాల్యూమ్ ఈజ్ గివెన్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ. వాల్యూమ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఏరియా. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఏ అంటే ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా, ఈ రెండు ఏరియాలు కలిపితే వాల్యూమ్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, మనకు తెలిసింది ఏంటి? 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బి అంటే ఏంటి? ఈ ఏరియా. ఓకే, ఈ ఏరియా వాల్యూమ్ ఆఫ్ బి అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ బి ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సి అంటే ఏంటి? ఈ రెండింటి ఏరియాలో మనకు వాల్యూమ్ ఆఫ్ సి అవుతుంది. సో ఒకదానితో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనం 2 ఇంటూ బీసీ ప్లస్ ఇవి వాల్యూమ్ ఆఫ్ ఫిల్లెట్, వాల్యూమ్ ఆఫ్ డి అవుతుంది. అంటే కాకపోతే ఇక్కడ అన్ని వాల్యూమ్స్ ఫిల్లెట్ ఒక వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. 1 2 3 4 ఒక వెబ్కి 4 కాబట్టి 2 వెబ్స్కి 8 ఫిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ వాల్యూమ్ ఆఫ్ 8 ఫిల్లెట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి వీడి అని రాసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనకి టోటల్ వాల్యూమ్ వచ్చేస్తుందా? టోటల్ వాల్యూమ్ వచ్చిన తర్వాత మన లాస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 4 ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిట్స్. వెయిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ద వెయిట్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఓకే, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఫ్రమ్ దిస్ ఓకే, టోటల్ వాల్యూమ్ మనకి ఏమని వచ్చింది? ద టోటల్ వాల్యూమ్ ఈజ్ 2VA plus VB plus 2VC plus VD. 2 VA అంతా 525 సెంటీమీటర్ క్యూబ్ ప్లస్ VB అంతా 115.5 సెంటీమీటర్ క్యూబ్ ప్లస్ 2 VC అంతా 28.27 ప్లస్ VD అంతా 18.16. From this the total volume is 1240.2 centimeter cube. మన లాస్ట్ స్టెప్ ఏంటి? మనకి టోటల్ వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఎలా వస్తుంది? ద టోటల్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. టోటల్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది product. The density of the product ఇచ్చాడు కదా, given that density is 8 gram per cc. cc అంటే సెంటీమీటర్ క్యూబ్ అని అర్థం. సో అక్కడ మనకు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ కాబట్టి వాల్యూమ్ ఎందులో ఉంది? సెంటీమీటర్ క్యూబ్లో ఉంది. ఇంటూ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఈ సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మనకు వెయిట్ ఎందులో వస్తుంది? గ్రామ్స్లో వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ద total volume is 1240.2 into density anta 8 into just the total weight will be 9,921.6 grams వస్తుంది. సో మనకు తెలిసిందే కదా 1 kg is equal to any grams? 1000 grams. And 1 gram is equal to 1/1000 kg. So convert into kgs. Then weight is equal to 9,921.6 by 10 cube kgs. From this weight is 9.921 kg per piece. Idi actually final answer is the weight of the component per piece is 9.91 kg. ఇక్కడతో ఆపేశాడు. కానీ నేను నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నది, ఒకవేళ వాళ్ళు ద వెయిట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఒకవేళ వాళ్ళు వెయిట్ ఆఫ్ 10 కాంపోనెంట్స్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? వెయిట్ పర్ పీస్ ఇస్ 9.921. వెయిట్ ఫర్ 10 pieces is సో 9.921 into 10 ఎంత వస్తుంది? 99.21 kgs వస్తుంది. అక్కడ ఇది నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది, లాస్ట్ స్టెప్. కాస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఒకవేళ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటే కాస్ట్ పర్ కేజీ ఈస్ 10 రూపీస్ అన్నారు అనుకోండి. పర్ కేజీ 10 రూపీస్ అయితే
ఒక పర్ పీస్కి ఎంత అవుతుంది? పర్ పీస్కి 99 రూపీస్ అవుతుంది. ఓకే, 99.21 రూపీస్ పర్ పీస్. అదే ఈ 10 కాంపోనెంట్స్కి అడిగాడు అనుకోండి, సో 99.21 ఇంటూ 10 ఎంత అవుతుంది? 992, అంటే 992.1 రూపీస్ ఫర్ 10 పీసెస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు వెయిట్. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, డయాగ్రామ్ని స్టడీ చేస్తారు, స్ప్లిట్అప్ చేసుకుంటారు, వాల్యూమ్స్ క్యాలిక్యులేట్, ఇండివిజువల్ వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు, టోటల్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టోటల్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు. వెయిట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వెయిట్ పర్ పీస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ వారు n నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అడిగారు అనుకోండి, సో వెయిట్ ఇంటూ n ఇంటూ వెయిట్ ఆఫ్ 1 కాంపోనెంట్. ఓకే, ఇఫ్ వెయిట్ ఈజ్ ఆస్క్డ్ ఫర్ n కాంపోనెంట్స్, మీరు ఏం చేస్తారు? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ వెయిట్ పర్ కాంపోనెంట్. ఈ వెయిట్ పర్ n ఇంటూ వెయిట్ పర్ ఎన్ని కాంపోనెంట్స్కి అడిగారు? n ఎన్ని కాంపోనెంట్స్ అడిగారో అన్ని కాంపోనెంట్స్ n ఇక్కడ వేసేస్తారు. వెయిట్ పర్ కాంపోనెంట్ ఎంత చూసుకోండి, పర్ పీస్ ఆర్ పర్ కాంపోనెంట్. 9.91 kg అయితే వెయిట్ 10 కాంపోనెంట్స్ అడిగారు అనుకోండి, ఇదిగోండి 10 కాంపోనెంట్స్కి మనకి వెయిట్ ఎంత? 99.21 kg. ఒకవేళ కాస్ట్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాస్ట్ అడిగాడు అనుకోండి, ఇఫ్ ద కాస్ట్ పర్ కేజీ 10 రూపీస్ అనుకోండి, పర్ పీస్ వెయిట్ ఎంత అవుతుంది? 99 రూపీస్ అవుతుంది. పర్ 10 పీసెస్ కాస్ట్ ఎంత అవుతుంది? 992 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా మనం సమ్ సాల్వ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.